హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఫర్ లూప్ కండిషన్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి అండ్ డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆపరేటర్స్ గురించి కోడింగ్ ఎలా రాసుకోవాలి, మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలి, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్, టర్నరీ ఆపరేటర్స్, వీటి గురించి కోడింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుంది. అండ్ ఈ రోజు వీడియోలో మనం ఫర్ లూప్ ని యూజ్ చేసి మనం కోడింగ్ అనేది అయితే నేర్చుకుందాము. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. అండ్ ఎవరైతే ఎక్లిప్స్ యూజ్ చేస్తున్నారో ఎక్లిప్స్ లో ఓపెన్ చేసి కోడింగ్ అనేది అయితే రాసేయండి. అండ్ ఇక్కడ సింపుల్ గా నేను ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను, కంట్రోల్ స్టేట్మెంట్స్. అండ్ ఇక్కడ డిఫాల్ట్ ప్యాకేజ్ లో మనం రైట్ క్లిక్ ఇచ్చేసి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. సింపుల్ గా ఫర్ లూప్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు సింపుల్ గా ఒక క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్ గా ఫర్ లూప్ ని యూజ్ చేసి 1 నుంచి 10 వరకు నెంబర్స్ ని ఎలా ప్రింట్ చేద్దాము చూద్దాం. సింపుల్ గా ఫర్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది అయితే సెలెక్ట్ చేయండి, యూజ్ ఇండెక్స్ అండ్ అరే. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఆర్గ్యుమెంట్స్ డాట్ లెంత్ వచ్చింది. మనకు ఆర్గ్యుమెంట్స్ డాట్ లెంత్ అవసరం లేదు. ఇప్పుడు ఈక్వల్ 10 అనేది అయితే ప్రింట్ చేయండి. ఈక్వల్ 10 అనేది అయితే రాసేయండి. మనకు ఇక్కడ 0 నుండి మనకు ప్రింట్ అయితే అవుతుంది. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ రాసుకున్నాము. అండ్ I వాల్యూ అనేది అయితే పాస్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 I వాల్యూ పాస్ అయినట్లయితే I వాల్యూ 0 ప్రింట్ అవుతుంది ఫస్ట్. అండ్ ఆ తర్వాత ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. 0 నుండి 1 కి ఇంక్రిమెంట్ అయ్యి ఈ కండిషన్ అనేది అయితే చెక్ చేసుకుంటుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ. 10 కన్నా 1 అనేది తక్కువే కాబట్టి 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 నుంచి 2 కి ఇంక్రిమెంట్ అయింది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, 2 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా ఫర్ లూప్ అనేది అయితే వర్క్ అవుతుంది. మనం సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మనకు 1 to 10 అనేది అయితే ప్రింట్ అయింది. ఇక్కడ మీరు సింపుల్ గా ఇలాగా 1, 2, 3 అనేది లైన్ బై లైన్ రాకుండా మనకు ఒక లైన్ లో వచ్చే విధంగా అయితే సింపుల్ గా ఇక్కడ LN తీసేసి ప్రింట్ అయితే చేయండి, రన్ అయితే చేయండి. ఇక్కడ చూడండి మనకి 0 నుంచి 10 వరకు ఒక లైన్ లో వచ్చేసింది. బట్ నెంబర్ కి గ్యాప్ కావాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ పాస్ చేసిన I వాల్యూ తర్వాత కన్కాటినేషన్ యూజ్ చేయండి. ప్లస్ సింబల్ వచ్చేసి మనం కన్కాటినేషన్ యాడ్ చేసిన తర్వాత స్పేస్ రావాలి కాబట్టి మనం డబుల్ కోట్స్ అనేది అయితే యూజ్ చేసాము. ఇప్పుడు సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్ గా ఇక్కడ చూడండి నెంబర్ కి స్పేస్ అనేది అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం రివర్స్ లో మనకు ప్రింట్ అవ్వాలనుకుంటే సింపుల్ గా ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసి ఆ తర్వాత మనము ఇంటీజర్ 10 నుండి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇంటీజర్ I ఈక్వల్ టు 10 వాల్యూ ఇచ్చేసినాము. అండ్ ఇక్కడ కండిషన్ వచ్చేసి I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, I గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ I మైనస్. ఈ ఫర్ లూప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం, SYSOUT కంట్రోల్ స్పేస్ అండ్ I వాల్యూ పాస్ చేస్తాం. ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. మనకు 10 నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి 10 ఇచ్చాం కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. మైనస్ ఇస్తున్నాం కాబట్టి డిక్రిమెంట్ అంటే 10 నుంచి 9 కు డిక్రిమెంట్ అయ్యి కండిషన్ చెక్ చేసుకుంటుంది. 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ 9 అనేది 0 కన్నా పెద్దదే కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళా 9 నుంచి డిక్రిమెంట్ అవుతుంది 1 వాల్యూ అంటే 8 వస్తుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. 8 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ, ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వరకు కంటిన్యూగా ఫర్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాము మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో.
ఇక్కడ చూసుకోవచ్చు మనము ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లైన్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మనకి ఏ విధంగా అయితే వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎల్ఎన్ తీసేసి ఐ తర్వాత కన్కాటినేషన్ యూజ్ చేసి స్పేస్ యూజ్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 10 అయిన తర్వాత కంటిన్యూ లైన్ లోనే మనకు వచ్చేసింది 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఈ విధంగా కంటిన్యూగా ఒక లైన్ లోనే వచ్చేసింది. అంటే ఫస్ట్ ఫర్ లూప్ కి 10 వరకు ఎగ్జిక్యూట్ అయింది. మనకు ఆ తర్వాత నెక్స్ట్ లైన్ కి రావాలి కాబట్టి సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసినట్లయితే ఎల్ఎన్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్ కి వచ్చేసిన తర్వాత ఈ 10 నుంచి మళ్ళీ ప్రింట్ అవుతుంది మనకు. ఇప్పుడు చూడొచ్చు అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు 0 నుండి 10 వరకు ప్రింట్ అయింది ఫర్ లూప్ ది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేసినట్లయితే నెక్స్ట్ లైన్ కి మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ కి వచ్చేసిన తర్వాత ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ కి వచ్చేసిన తర్వాత ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసినాము. ఆ ఫర్ లూప్ లో 10 నుంచి ప్రింట్ అవ్వాలి కాబట్టి ఈ ఫర్ లూప్ లో మన కండిషన్, డిక్రిమెంట్ వాల్యూ అండ్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఈ విధంగా 10 నుంచి 0 వరకు ప్రింట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఫర్ లూప్ ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనము మీరు కోడింగ్స్ లలో మనకు ఫర్ లూప్ అనేది అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటాము. మీరు డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా కొన్ని వేరే విధంగా మీరు ఇన్పుట్స్ అయితే ఇచ్చేసి ఎగ్జిక్యూట్ అయితే చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత మరెన్నో వీడియోస్ పొందడానికి మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా మీరు వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. అండ్ డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.